మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు పుష్య శనివారం సప్తమి, చాలా మంచి రోజు. శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు. తులసి మొక్కపై ఇది పోయండి చాలు, లక్షలు కాదు కోట్లు వస్తాయి. 4 వైపుల నుండి ధనం వస్తుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. కాబట్టి శనివారం రోజు తులసి చెట్టు దగ్గర ఈ పరిహారం చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. చాలా మంచి జరుగుతుంది. మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది. 100ల నుండి వేలకు, వేల నుండి లక్షలకు, లక్షల నుండి కోట్లకు, అలా అంచెలంచెలుగా పెరుగుతూనే ఉంటుంది. తులసి అనేది లక్ష్మీదేవి స్వరూపం. ఎవరైతే ఇంటి దగ్గర తులసి మొక్కను పెంచుకుంటారో వారి ఇంట్లోకి చెడు అనేది ప్రవేశించలేదు. నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించలేదు. పవిత్రమైన తులసి మొక్కను ఇంటి ముందు పెంచటం వలన ఇంట్లోని వారికి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని పురాణాలలో ఉంది. కనుక అందరూ కూడా ఇంటి దగ్గర తులసి మొక్కను పెంచండి. మీరు ఆ మొక్కను పూజలు చేయకపోయినా పర్లేదు, పెంచండి. అలా పెంచటం వలన ఆ తులసి మొక్కే మీ ఇంటిని రక్షలాగా కాపాడుతుంది. అయితే ఇంతటి పవిత్రమైన తులసి మొక్క మీద శనివారం రోజు ఇది ఒక్కటి పోస్తే చాలు, మీ సంపాదన విపరీతంగా పెరుగుతుందని సిద్ధశాస్త్రం చెప్తుంది. మరి ఇంతకీ శనివారం రోజు తులసి మొక్క మీద ఏం పొయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం తులసి దేవియే నమః అని కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న కథను విందాం. ఓసారి సత్యభామ శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి, ఓ స్వామి, తులసి మొక్కకు నీరు పోస్తే మంచి జరుగుతుంది అని చెప్పారు. మరి తులసి దగ్గర దీపం పెట్టడం వల్ల ప్రయోజనం ఏంటి అని అడిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకు ఒక కథ చెప్పటం మొదలుపెట్టాడు. దేవి, గతంలో దక్షిణాన ఒక పెద్ద నది ఉండేది. ఆ నది ఒడ్డిన హరిహర అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదాలను చదివిన ఒక గొప్ప పండితుడు. అయితే అతని దురదృష్టం కొద్దీ అతనికి పొగరుబోతు భార్య దొరికింది. ఆమె ఎప్పుడూ అతన్ని అవమానించేది. భర్తతో ప్రేమగా వ్యవహరించేది కాదు సరికదా, అతనికి అన్నం కూడా పెట్టేది కాదు. అతని ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే వాళ్లను అవమానించి తరిమి కొట్టేది. అంతేకాకుండా ఇతర పురుషులతో మాట్లాడుతూ కావాలని ఈ బ్రాహ్మణుడిని మానసికంగా కూడా హింసిస్తూ ఉండేది. అందరూ చూస్తూ ఉండగా చెట్టు కింద నిలబడి బట్టలు మార్చుకునేది. అయితే ఆ బ్రాహ్మణుడు ఎన్నోసార్లు ఆమెను హెచ్చరించాడు. తన ప్రవర్తన మార్చుకోమని చెప్పాడు. కానీ ఆ బ్రాహ్మణ భార్య అతని మాటలు పట్టించుకోలేదు. నీలాంటి అడుక్కు తినేవాడిని పెళ్లి చేసుకొని నేను చాలా పెద్ద తప్పు చేశాను. నీలాంటి వాడితో బ్రతికే కంటే నరకానికి పోవటమే నాకు సుఖంగా ఉంటుంది అని అతనితో గొడవ పెట్టుకుంటూ ఉండేది. అంతేకాకుండా తన భర్త ముందే ఆమె వ్యభిచారం చేయటం కూడా మొదలుపెట్టేసింది. కామజ్వాలలతో రగిలిపోతూ ఆమె అందమైన వ్యక్తి కోసం పరితపించింది. కామంతో రగిలిపోతూ తన కామ దాహాన్ని తీర్చుకునేందుకు ఎవరినైనా పంపించమని సిగ్గు లేకుండా దేవుణ్ణి కూడా వేడుకుంటుంది. తన అందానికి సరిపోయే మగాడు కావాలి అని ఆమె ప్రార్థించింది. అటువంటి మగాళ్లను వెతుక్కుంటూ అడవిలోనికి వెళ్ళింది. అదే అడవిలో ఒక భయంకరమైన పులి తిరుగుతూ ఉంది. ఆ పులి చూపు ఈ బ్రాహ్మణ స్త్రీ మీద పడింది. వెంటనే ఆమెను తినడానికి పులి తన పంజాను విసిరింది. అయితే బ్రాహ్మణ మహిళ ఎంతగానో భయపడిపోతూ ఆ పులిని వేడుకుంది. తనను దయతో వదిలిపెట్టమని అడిగింది. అందుకు ఆ పులి ఒప్పుకోలేదు. ఈరోజు నువ్వు నాకు ఆహారంగా మారాలి అని ఈ ప్రకృతి నిన్ను నా దగ్గరకు పంపించింది అని ఆ మహిళతో చెప్పింది. ఆ పులి మాట్లాడుతూ ఉండటం చూసి ఆ మహిళ ఎంతగానో ఆశ్చర్యపోయింది. నువ్వు సాదాసీదా పులివి కాదు, ఇంతకీ నువ్వు ఎవరు, నిజం చెప్పు అని ఆ పులిని ప్రశ్నించింది. ఆమెను చంపి తినటం మానేసి తన జీవిత కథను చెప్పటం మొదలుపెట్టింది ఆ పులి. ఇలాంటి పాపాత్ములను తిన్నప్పుడే నాకు ఈ జన్మ నుండి విముక్తి లభిస్తుంది. నేను నీకు నా కథను చెప్తాను, శ్రద్ధగా విను అని ఆ పులి తన పూర్వజన్మ కథను చెప్పటం మొదలుపెట్టింది. ఒకప్పుడు దక్షిణ దిశ తీరంలో పవిత్రమైన నది ఉండేది. అక్కడే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఎన్నో పుణ్యాలు చేసుకునే ఆ బ్రాహ్మణుడి కడుపున నేను పుట్టాను. అయితే నాకు బ్రాహ్మణుడు సద్గుణాలు రాలేదు. నాలో ధనాన్ని సంపాదించాలి అనే కోరిక పెరిగిపోయింది. దాంతో నేను అక్రమ మార్గంలో ధనాన్ని సంపాదించటం మొదలుపెట్టాను. యాగాలు నిర్వహించాను, కానీ వాటికి కూడా ధనాన్ని ఆశించాను. ఎన్నో పాపపు పనులు చేస్తూ పాపాత్ముల కోసం యజ్ఞాలు కూడా చేసి వాళ్ళ నుండి విలువైన దానాలు స్వీకరించాను.
ఇలా సమయం గడిచిపోతూ ఉంది. నేను ముసలివాడినైపోయాను. కానీ నా మనసులో మాత్రం ధనాన్ని సంపాదించాలి అని అత్యాశ పోలేదు. ఓ రోజు నది ఒడ్డుకు వెళ్ళి కొంతమంది పండితులతో కలిసి సక్రమమైన పూజా విధానంలో కాకుండా తప్పుడు మంత్రాలు చదువుతూ పూజలు చేశాను. కానీ అదే సమయంలో ఒక వీధి కుక్క నా దగ్గరకు వచ్చింది. దాన్ని నేను తరిమి కొట్టాను. కానీ అది నా కాళ్లను కొరికేసింది. కుక్క కాటు వలన నేను కొన్ని రోజులకు చనిపోయాను. నేను చనిపోయిన తర్వాత యమదూతలు ప్రత్యక్షమయ్యారు. ఇటువంటి పాపాలు చేయటం వల్ల నాకు యమలోకంలో ఎన్నో శిక్షలు వేశారు. కొన్ని వేల సంవత్సరాల పాటు శిక్షలు అనుభవించిన తర్వాత తిరిగి నాకు ఇలా పులి రూపంలో జన్మ లభించింది. నా పూర్వజన్మ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నేను పుణ్యాత్ములను చంపుకు తినను అని ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాను. కానీ నీలాంటి పాపాత్ములైన వాళ్ళను మాత్రం చంపి తింటే ఖచ్చితంగా నా పాపాలకు ప్రాయశ్చిత్తం అవుతుంది. ఇలా చెప్పిన తర్వాత ఆ పులి ఆ మహిళను చంపి తినేసింది. ఆ తర్వాత ఆమెను యమదూతలు తీసుకుని వెళ్ళారు. నరకానికి వెళ్ళిన తర్వాత ఆమెను యముడు ముందు నిలబెట్టారు. ఆమె పాపకర్మలు చూసి చిత్రగుప్తుడు సైతం ఆశ్చర్యపోయాడు. ఆమె వ్యభిచారం చేయటమే కాకుండా భర్తను, అత్తమామలను నానా రకాలుగా హింసించి ఎన్నో పాపాలు చేసింది అని తెలిసి ఆమెకు ఘోరమైన శిక్షలు విధించారు. ఎన్నో సంవత్సరాల పాటు అగ్నిగుండంలో ఆమెను కాల్చివేశారు. ఆ తర్వాత ఆమె ఒక చండాలుడి ఇంట జన్మించింది. ఎలాంటి దాన ధర్మాలు, హిందూ సాంప్రదాయాలు తెలియని ఇంట్లో పుట్టడం వల్ల ఆమె 20 సంవత్సరాల వరకు కూడా ఎన్నో అవస్థలు పడుతూ బ్రతికింది. ఆ తర్వాత ఆమె ఒక నది ఒడ్డుకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు తులసి మొక్క ముందు దీపం వెలిగించటం చూసింది. ఆడవాళ్ళందరూ తులసి మొక్కకు ఎందుకు పూజలు చేస్తూ ఉన్నారు అని ఆమె ఆశ్చర్యపోతూ వాళ్లను వివరాలు కనుక్కుంది. తులసిని పూజించటం వల్ల సర్వపాపాలు తొలగిపోతాయి అని తెలిసిన తర్వాత ఆమె కూడా తులసి ముందు దీపం పెట్టడం ప్రారంభించింది. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకరోజు అనుకోకుండా ఆమెకు అనారోగ్యం వచ్చింది. నిమిషాల్లో ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఆత్మను నరకానికి తీసుకువెళ్ళడానికి యమదూతలు వచ్చారు. ఆమెను వాళ్ళు నరకానికి తీసుకువెళ్తూ ఉండగా వైకుంఠ ద్వార పాలకులు యమదూతలను అడ్డుకున్నారు. మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటూ ఉన్నారు అని యమదూతలు వైకుంఠ ద్వార పాలకులను ప్రశ్నిస్తే అందుకు ద్వారపాలకులు, ఈ మహిళ ఎన్నో సంవత్సరాల పాటు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించింది, పూజలు చేసింది కాబట్టి ఆమె చేసుకున్న సర్వ పాపాలు, జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోయాయి అని ద్వారపాలకులు చెప్పారు. తులసి మొక్కను పూజిస్తే ఇలాంటి ఫలితం ఉంటుంది అని తెలియని యమదూతలు ఆశ్చర్యపోతూ మరిన్ని వివరాలు అడిగారు. అప్పుడు వైకుంఠ ద్వార పాలకులు తులసి గురించి ఇలా చెప్పసాగారు. తులసి శ్రీముఖి శివే పాపహరిణి పుణ్యతే నమస్తే నారదనుతే నమో నారాయణ ప్రియే అని జపిస్తూ తులసి కోట ముందు రోజు ఎవరైతే దీపం వెలిగిస్తూ ఉంటారో వాళ్లకు సర్వ సౌఖ్యాలు కలుగుతాయి అని, వాళ్ళ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా తులసి మొక్కను పూజిస్తూ ఉన్నప్పుడు విష్ణుమూర్తిని కూడా స్మరించుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ప్రతినిత్యం సూర్యాస్తమయ సమయంలో, సూర్యోదయ సమయంలో కూడా తులసిమాత ముందు దీపాన్ని వెలిగించి విష్ణుమూర్తిని స్మరిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. సకల జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. వ్యభిచారం చేస్తూ భర్తను హింసించిన ఈ స్త్రీ ఏ విధంగా అయితే తన కర్మ ఫలితం నుండి తప్పించుకుందో అదేవిధంగా తులసిమాతను పూజించి గౌరవిస్తే ఎంతో శుభం కలగటమే కాకుండా ఇంట్లో కూడా శాంతి సౌఖ్యాలు కలుగుతాయి. తులసి మాత ముందు నెయ్యితో చేసిన దీపం కానీ, నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించుకోవాలి. ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపం వెలిగించటం వల్ల అత్యంత శుభ ఫలితం కలుగుతుంది. ఒకవేళ ఆవు నెయ్యి కొనుక్కునే స్తోమత లేకపోతే అటువంటి సమయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవటం వల్ల పాపకర్మలతో పాటు శనిపీడ కూడా తొలగిపోతుంది. నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి కూడా నువ్వుల నూనె దీపం పనికి వస్తుంది. 7 జన్మల పుణ్యం లభించాలి అంటే తులసిమాత ముందు దీపం వెలిగించుకోవాలి. అలా వెలిగించటం వలన దారిద్ర్యం దరిదాపుల్లోనికి కూడా రాదు. ఇంట్లో కూడా ఎప్పుడూ సుఖ సంతోషాలే ఉంటాయి. తులసి వద్ద దీపం వెలిగించటం వల్ల పితృదోషం, కాలసర్ప దోషం వంటి దోషాలు కూడా నశిస్తాయి. మన ఆత్మ శుద్ధి చేయబడటం వల్ల మన పాపాలు ప్రాయశ్చిత్తమవుతాయి. ముఖ్యంగా జీవితపు చివరి రోజుల్లో ఉన్న వ్యక్తి తులసి మొక్క ముందు దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువును స్మరిస్తే వాళ్లకు మోక్షం ప్రాప్తిస్తుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందాలి అనుకున్నా సరే
తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించక తప్పదు అని వైకుంఠ ద్వార పాలకులు యమదూతలకు చెప్పి ఆ మహిళను వైకుంఠానికి తోల్కొని పోయారు అని శ్రీకృష్ణుడు సత్యభామకు తులసి గొప్పతనం వివరించారు. కాబట్టి మీరు కూడా నిత్యం తులసి పూజ చేసి శుభాలను పొందండి. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే వెంటనే లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. పురాణాల ప్రకారం తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసిని సమర్పిస్తారు. మనం తులసి మొక్క అంటేనే అతి పవిత్రంగా చూస్తాము. ఎందుకంటే తులసి మొక్క రోజులో 22 గంటల పాటు ఆక్సిజన్ను అనగా ప్రాణవాయువును విడిచిపెడుతుందని పరిశోధనల ద్వారా తెలిసింది. అందుకే తులసిని ప్రతిరోజు పూజించమని పెద్దలు చెప్పారు. మన పూర్వీకులు దేనినైనా పూజించమన్నారు అంటే అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. సాధారణంగా అన్ని మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ను వదులుతాయి. రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని పర్యావరణంలోనికి విడిచిపెడతాయి. కానీ తులసి మాత్రం రోజులో 22 గంటల పాటు ఆక్సిజన్ను అనగా ప్రాణవాయువును విడిచిపెడుతుందని పరిశోధనలో తెలిసింది. వృక్షజాతిలో మరే మొక్కకు ఇంతటి ప్రత్యేకత లేదు. తులసి ఔషధగని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతారు. తులసికి ఉన్న ఘాటైన వాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావు. అందుకే మన సాంప్రదాయంలో ఇంటి ముందు వెనుక కూడా తులసి మొక్కను పెట్టి పూజించమన్నారు పెద్దలు. తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం తొందరగా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంథాలు చెప్పాయి. తులసి చెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. రోజురోజుకు పెరిగిపోతున్న ఈ కాలుష్య జీవనంలో కనీసం మనిషికి ఒక తులసి మొక్కైనా పెంచుకోవాలి. గుడిలో మనకు ఇచ్చే తీర్థంలో తులసి ఆకులను ఉపయోగిస్తారు. దానికి కారణం ఏమిటి అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని. అలా గుడిలో మనకు ఇచ్చే తీర్థంలో తులసి ఆకులను ఉపయోగిస్తారు. తులసికి మన జీవితాలను మార్చేసే శక్తులు ఉంటాయి. మన సంపదను పెంచే పవర్స్ ఉన్నాయి. తులసితో జాతకంలో ఉండే దోషాలను తొలగించుకోవచ్చు. మన జాతకాలను కూడా మార్చుకోవచ్చు. ధనాన్ని ఆకర్షించవచ్చు. ప్రత్యేకంగా శనివారం రోజు తులసి మొక్క మీద ఇది పోస్తే చాలు మీ సంపాదన విపరీతంగా పెరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఏమీ లేదు, చక్కగా శనివారం రోజు సాయంత్రం 4:35 నుండి 6:15 మధ్యలో చక్కగా ఒక చిన్న గిన్నెను కానీ గ్లాసును కానీ తీసుకోండి. ఈ సమయంలోనే ఎందుకు చేయాలంటే ఈ పరిహారానికి ఈ సమయం అనుకూలమైనది. ఈ సమయంలో ఈ పరిహారం చేయటం వలన అమృతతుల్యమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ సమయంలో ఒక పాత్రను తీసుకొని దానిలో ఒక అరగ్లాసుడు పాలు పోయండి. అంటే ఒక 10 స్పూన్ల పాలు పోయండి. పాలతో పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సంపద ఆకర్షింపబడుతుంది. పాలు బాగా ధనాన్ని ఆకర్షిస్తాయి. కనుక పాలు పోయండి. తర్వాత ఈ పాలల్లో చిటికెడు గంధాన్ని వేయండి. గంధం కూడా చాలా మంచి పదార్థం. గంధంతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. గంధం మన కష్టాలను తొలగించేస్తుంది. ధన సమస్యలను తొలగించేస్తుంది. ధనాన్ని ఆకర్షిస్తుంది. మన జీవితాలను మార్చేసే శక్తి గంధానికి ఉంది కనుక గంధాన్ని పాలల్లో వేయండి. మీ దగ్గర గంధం లేకపోతే చిటికెడు పసుపును అయినా సరే పాలల్లో వేసుకోవచ్చు. ఇక తర్వాత 3 మిరియాల గింజలను తీసుకొని వాటిని ఒక రాయితో పొడిలాగా కొట్టేసి ఆ పొడిని కూడా పాలల్లో కలపండి. ఎందుకంటే మిరియాలు చెడును తొలగించేస్తాయి, మంచిని తెచ్చిపెడతాయి, సంపాదనను పెంచుతాయి. చివర్లో 7 ధనియాలను తీసుకొని వాటిని బాగా పొడి చేసి ఈ పాలల్లో కలపండి. తర్వాత వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసి తీసుకుని వెళ్ళి మీరు పూజలు చేసే తులసి మొక్క మీద పోసేయండి. అంటే ఈ పాలను మీ చేతితో తీసి చల్లేయండి. పాలన్నీ అయిపోయే వరకు చల్లండి. అలా చల్లిన తర్వాత ఒక నమస్కారం చేసుకొని మీ కోరికను తులసి మొక్కతో చెప్పుకోండి. ఆడవారు, మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. కానీ ఈ పరిహారం చేసే ముందు ఖచ్చితంగా కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. లేదా స్నానమైనా సరే చేయాలి. శనివారం రోజు ఎవ్వరు ఈ పరిహారం చేసినా వారి సంపాదన విపరీతంగా పెరుగుతుంది. లక్షలు కాదు కోట్లు వస్తాయి. ధన సమస్యలు పోతాయి. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. అప్పులు బాగా తీరిపోతాయి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా శనివారం రోజు ఈ చిన్న పరిహారం చేసి మీ సంపాదనను పెంచుకోండి.
శనివారం ఆడవారు ఈ పనులు చేయకుండా ఉంటేనే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రతి వారం చేసే పనుల వెనుక ఏదో ఒక అంతరార్థం, ప్రయోజనాలు ఉంటాయి. ఏ ప్రయోజనం లేకపోతే ఏ పూజలు, ఏ నోములు, ఏ వ్రతాలు చెయ్యరు కదా. మనకు ఉన్న 7 వారాలలో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాటిల్లో శనివారం కూడా ఒకటి. శనివారం నాడు ఆడవారు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. మరి ఆ పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శనివారం అనేది వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన రోజు. న్యాయదేవుడైన శనివారానికి అధిపతి కాబట్టి శనివారం రోజు ఆడవారు ఉప్పు, ఇనుముకు సంబంధించిన వస్తువులను కొనకూడదు. అంతేకాదు శనివారం రోజు ఉత్తర, తూర్పు దిశల్లో కూడా ప్రయాణించకూడదు. శనివారం రోజు పేదలు, పారిశుద్ధ్య కార్మికులను కూడా అవమానపరచకూడదు. అంటే మిగతా రోజులలో అవమానించవచ్చా అని కాదు. కష్టజీవుల్లో శని కొలువై ఉంటాడు. కష్టపడి పనిచేసే వారిని ఎప్పుడూ కూడా బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా శనిదేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడు. అలాగే శనిదేవునికి మాతృభక్తి ఎక్కువ కాబట్టి శనివారం రోజు ఎవరైతే తల్లిదండ్రులను బాధ పెడతారో వారిని శని పట్టి పీడిస్తాడు. శనివారం రోజు తల్లిదండ్రులను సేవించే వారిని శని అనుగ్రహిస్తాడు. శనివారం ఒక్కరోజనే కాదు, ఎప్పుడూ కూడా తల్లిదండ్రులను గౌరవించే వారిని శని అనుగ్రహిస్తాడు. తల్లిదండ్రులు లేనివారు శనివారం రోజు అనాథ ఆశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు వెళ్ళి అక్కడి వారిని చేరదీస్తే శని ఎంతో సంతోషిస్తాడు. అలాగే శనివారం రోజు ఇంట్లోని ఆడవారిని బాధ పెట్టకూడదు. శనివారం రోజు ఇంట్లోని ఆడవారు కన్నీరు పెడితే ఆ ఇంట్లో శని తిష్ట వేసుకొని కూర్చుంటాడు. కష్టాలను కలగజేస్తాడు. వ్యాపార నష్టాలు, ఆర్థిక కష్టాలు వస్తాయి. రోగాలు నయం కావు. శత్రువులు పెరిగిపోతారు. అలాగే శనివారం రోజు ఇంటి వద్దకు కాకులు వస్తే వాటిని తోలెయ్యకూడదు. వాటికి ఏదో ఒక ఆహారం సమర్పించాలి. ఎందుకంటే కాకి శనిదేవుని వాహనం. శనివారం రోజు కాకిని కొట్టిన, ఇంటికి వచ్చిన కాకిని తరిమివేసిన శనికి కోపం వస్తుంది కనుక శనివారం కాకి ఇంటికి వస్తే తరమవద్దు. ఏదైనా ఆహారాన్ని పెట్టండి. అప్పుడు శని అనుగ్రహం కలుగుతుంది. అలాగే శనివారం రోజు ఉప్పు, ఆవాలు, నూనె, ఇనుము, నువ్వులు, వంకాయ వంటివి కొనకూడదు. వేరే వారి చేతికి కూడా ఇవ్వకూడదు, తీసుకోకూడదు. కింద పెట్టమని చెప్పి తర్వాత తీసుకోండి. ముఖ్యంగా ఆడవారు ఈ నియమాన్ని గుర్తుపెట్టుకోండి. శనివారం రోజు ఈ పనులు చేయకుండా ఉంటేనే మీకు శని పట్టకుండా ఉంటుంది. ముఖ్యంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వారికి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుందని ఆ లక్ష్మీదేవియే స్వయంగా చెప్పింది. కాబట్టి శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించే వారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. శనివారం రోజు ఈ పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడండి. శనిపీడ రాకుండా హాయిగా జీవించండి. కాబట్టి అందరూ కూడా గమనించండి. శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. చాలామంది శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేసుకొని శనివారం ఏ పూజ చేయకుండా వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా శుక్రవారం అమ్మవారిని పూజించినా సరే శనివారం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని పూజించిన వారినే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించండి భక్తి శ్రద్ధలతో. అప్పుడు లక్ష్మీనారాయణుల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.